హలో అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ప్రేమబంధం పార్ట్ 22 చూసే ముందుగా ప్రీవియస్ పార్ట్స్ చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ ముందవి చూడండి. మీకు స్టోరీ క్లియర్గా ఉంటుంది. అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మీ. ప్రేమబంధం పార్ట్ 22. శ్రావణి, విశాల్ ఎవరు వాళ్ళు? నేనెప్పుడూ ఆ పేర్లు కూడా వినలేదు అని ఎంతో కూల్గా సమాధానం చెప్పాడు జగన్నాథం. అదేంటండి అలా అంటారు? ఏదో ఒకటి చెయ్యండి, ఏడుపు గొంతుతో అడిగింది నర్మద. ఏం చేయమంటావు నర్మద? వాళ్ళ బిడ్డ, వాళ్ళ ఇష్టం. ఉంచుకుంటే ఉంచుకుంటారు, లేకపోతే చంపుకుంటారు, అంతే. దాని గురించి ఆలోచించడం మానేసి ఫార్మాలిటీ ప్రకారం రెండో నిద్ర చేయడానికి శిశిర అమర్ వస్తున్నారు, ముందు ఆ ఏర్పాట్లు చూడు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు జగన్నాథం. అతను వెళ్ళిపోగానే నర్మదా పెదవులపై కన్నింగ్ స్మైల్ విరబూసింది. డాక్టర్ ముందు కూర్చుని ఉన్నారు శ్రావణి, విశాల్. మీకు శ్రావణి ప్రెగ్నెంట్ అని ఎవరు చెప్పారు? సూటిగా చూస్తూ అడిగింది డాక్టర్. అది డాక్టర్, అది శ్రావణియే చెప్పింది అని తడబడుతూ సమాధానం చెప్పాడు విశాల్. ఆ మాటలకి ఏమీ రియాక్ట్ అవ్వకుండా చూస్తూ ఉంది శ్రావణి. ఓ అవునా, బహుశా ఆవిడ చేసుకున్న ప్రెగ్నెన్సీ టెస్ట్ రాంగ్ అయి ఉండవచ్చు, తను కన్సీవ్ అయితే కాదు అని తేల్చి చెప్పేసింది డాక్టర్. ఆ మాటకి విశాల్ షాక్ అయ్యి, డాక్టర్ రిజల్ట్స్ అన్నీ కరెక్ట్గానే ఉన్నాయా అని అనుమానంగా ఆమెను చూస్తూ అడిగాడు. ఎస్ మిస్టర్ విశాల్, ఇవన్నీ కరెక్ట్గానే ఉన్నాయి, మీకు ఆ సందేహమే అవసరం లేదు. అయినా మీకు ఎందుకు అంత తొందరపడుతున్నారు? మీకు ఇంకా చిన్న వయసే కదా, పిల్లల్ని కనడానికి చాలా వయసు ఉంది అని అంది డాక్టర్. దానికి చిన్నగా తల ఊపి మౌనంగా బయటకు నడిచాడు విశాల్. వెళుతున్న విశాల్తో, విశాల్ ఒక్క నిమిషం అని పిలిచి, టెస్ట్లన్నీ అయిపోయాయా, ఇంకా బ్యాలెన్స్ ఏమైనా ఉన్నాయా అని సూటిగా అతని కళ్ళలోకి చూస్తూ అడిగింది శ్రావణి. ఏమీ లేవు, మొహం పక్కకు తిప్పుకుని మొహమాటంగా అన్నాడు విశాల్. పర్వాలేదు విశాల్, నీకు డౌట్ ఉంటే వజనటి టెస్ట్కైనా సరే నేను రెడీ అని అంది శ్రావణి. ఆ మాటకి విశాల్ తన 2 చేతులు ఎత్తి ఆమెకి దండం పెట్టి, నాకే డౌట్స్ లేవు, పద అంటూ ముందుకు దారి చూపించాడు. దాంతో బయటికి వెళ్ళి కారులో కూర్చుంది శ్రావణి. కార్ డ్రైవ్ చేస్తున్న విశాల్తో, నేను మా ఇంటికి వెళ్ళాలి విశాల్ అని అడిగింది శ్రావణి. నిన్నటి దాకా ఉన్న కోపం ఇప్పుడు విశాల్లో లేదు. అతని మనసు మెత్తబడింది. అక్కడికి వెళితే వాళ్ళ ఇంట్లోకి రానిస్తే ఎలాగైనా దీన్ని వదిలించుకోవచ్చు అని విశాల్ ఆలోచన. దాంతో కార్ టర్న్ చేసి జగన్నాథం ఇంటికి శ్రావణిని తీసుకువచ్చాడు అతను. నేను ఇక్కడే ఉంటాను, నువ్వు వెళ్ళు అని విశాల్ చెప్పడంతో కార్ దిగి లోపలికి వెళ్ళింది శ్రావణి. శిశిర వాళ్ళు వస్తున్నారని కంగారుగా అటు ఇటు తిరుగుతున్న నర్మదకి కాలింగ్ బెల్ సౌండ్ వినిపించడంతో, అదిగో వాళ్ళు వచ్చేసి ఉంటారు అని ఆనందపడిపోతూ వచ్చి డోర్ ఓపెన్ చేసింది. ఆమెకు ఎదురుగా ఉన్న శ్రావణి నర్మదకు కనిపించడంతో షాక్ అయ్యి, ఇదేంటి, వదిలించుకున్నాను అనుకున్న దరిద్రం మళ్ళీ వచ్చింది, ఇప్పుడు దీని బాబు దీన్ని చూస్తే కరిగిపోతాడేమో అనుకుంటూ రాయిలా అలా నిలబడిపోయింది నర్మద. నర్మద వెనకాల నిలబడిన జగన్నాథం, నర్మద అలా చూస్తావేంటి, వెళ్ళి పెళ్ళైన తర్వాత మొదటిసారిగా అమ్మాయి మన ఇంటికి వచ్చింది, వెళ్ళి హారతి పట్టుకురా అని అన్నాడు. ఆ మాటతో నర్మద నెత్తి మీద పిడుగు పడినట్లు అయ్యింది. శ్రావణిని తండ్రి క్షమించాడు అని చాలా ఆనందంగా అనిపించింది. వెనక్కి తిరిగి జగన్నాథాన్ని చూసింది నర్మద. జగన్నాథం శ్రావణి వెనకాల వస్తున్న శిశిరను చూడడం గమనించి, అమ్మయ్యా అని గట్టిగా ఊపిరి తీసుకుని, ఏమండి అంటూ పక్కకు తప్పుకుంది నర్మద. ఆమె పక్కకు జరగానే ఆమె ముందు ఉన్న శ్రావణి జగన్నాథానికి కనిపించింది. దానితో
అతని మొహంలోని ఆనందం మాయమైపోయింది. ఇప్పుడు శ్రావణిని ఏమన్నా అంటే శిశిర అమర్ల మూడు చేంజ్ అయిపోతుంది అని అనుకుని, ఎవరమ్మా నువ్వు అని ఆమె ఎవరో అసలు తనకు తెలియనట్లే అడిగాడు జగన్నాథం. ఆ మాటకి శ్రావణి కళ్ళలో నీళ్లు తిరిగాయి. కొడు పూడుకుపోయిన గొంతుతో నాన్న అని అంది శ్రావణి. ఆ పిలుపుతో తను ఆ పిలుపు తను వినకూడదు ఆ పిలుపుతో తను వినకూడని మాటేదో విన్నట్లు మొహం చిరాగ్గా పెట్టి, తప్పమ్మా, ఇలా ఎవరిని పడితే వాళ్ళని నాన్న అని పిలవకూడదు. బహుశా నువ్వు తప్పు అడ్రస్కి వచ్చినట్లున్నావు. ఒకసారి చూసుకో. ఇక్కడ నువ్వు కావలసిన వాళ్ళు కానీ నీకు కావలసిన వాళ్ళు కానీ ఎవ్వరూ లేరు. త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళిపో అమ్మా. కొత్తగా పెళ్లి చేసుకుని నా కూతురు అల్లుడితో మొదటిసారి మా ఇంట్లో అడుగు పెట్టడానికి వచ్చింది. నువ్వు ఇలా ఏడుస్తూ గుమ్మంలో నిలబడి ఉంటే వాళ్ళు అపశకునంగా ఫీల్ అవుతారు. దయచేసి వెళ్ళిపో, నీకు దండం పెడతాను అని తన 2 చేతులు జోడించి శ్రావణికి దండం పెడుతూ చెప్పాడు జగన్నాథం. దానితో తను ఏం చెప్పినా జగన్నాథం వినే పరిస్థితుల్లో లేడు అని అనుకుని మౌనంగా వెనుదిరిగింది శ్రావణి. వెళ్ళిపోతున్న శ్రావణితో, ఇదిగో అమ్మాయి, మొన్ననే నా పెద్ద కూతురు చచ్చిపోయింది. తన వస్తువులు ఎవరికైనా ఇద్దామని బయట పెట్టాం. అందులో నీకేమీ అభ్యంతరం లేకపోతే వాటిని తీసుకో, చూడడానికి అనాథలా ఉన్నావు అని అన్నాడు జగన్నాథం. ఆ మాటకి శ్రావణి మనసు మెల్లిపడింది. ఒక పక్కకు పడేసిన తన వస్తువులను చూసి వాటి దగ్గరికి వెళ్ళి వాటిలో ఉన్న తన సర్టిఫికెట్స్ మాత్రం తీసుకుని అక్కడి నుంచి బయటికి నడిచింది శ్రావణి. శ్రావణి రావడం చూసిన విశాల్ వెళ్ళి అక్కడే సెటిల్ అయిపోతుంది అనుకుంటే, ఇదేంటి గోడకి కొట్టిన బంతిలా తిరిగి వచ్చేస్తుంది. అయినా మొన్ననే చెప్పారు పంతులు గారు, 7 మంగళవారాలు గుడికి వెళ్ళి బాబు, నీ జాతకానికి ఏలినాటి శని పట్టుకుంది అని. వింటేనా? ఎందుకు వింటాను? ఇప్పుడు చూడు, ఏలినాటి శని చేతిలో ఫైల్ పట్టుకుని మరీ నడుచుకుంటూ వస్తుంది. అంతా నా కర్మ అని అనుకుంటూ ఆ శ్రావణిని మనసులో తిట్టుకుంటూ ఉన్నాడు విశాల్. శ్రావణి వచ్చి కారు ఎక్కగానే విసురుగా కార్ స్టార్ట్ చేసి ఫాస్ట్గా ఇంటికి తీసుకువెళ్తున్నాడు అతను. శ్రావణి ఏడుస్తూ వెళ్ళిపోవడం చూసిన అమర్ మనసు విజిల్ వేస్తూ ఉంటే పైకి మాత్రం బాధగా ఫేస్ పెట్టాడు. అది గమనించిన శిశిరకి దుఃఖం పొంగుకొచ్చింది. శ్రావణి ఏమీ మాట్లాడకుండా వెళ్ళిపోవడంతో హమ్మయ్య అని గట్టిగా ఊపిరి తీసుకుని నవదంపతులకు హారతిచ్చి లోపలికి తీసుకువచ్చింది నర్మద. అల్లుడి గారు హోదాలో మర్యాదలు అందుకుంటూ హ్యాపీగా ఫీల్ అవుతూ ఉన్నాడు అమర్. జగన్నాథంతో బిజినెస్ విషయాలు మాట్లాడుతూ ఉన్న అమర్కి ఒక ఫోన్ కాల్ రావడంతో ఆ కాల్ ఎవరి నుంచో చూసి, ఒక్క నిమిషం అంకుల్ అని పక్కకు వెళ్ళి ఫోన్ లిఫ్ట్ చేసిన అమర్, హాయ్ డార్లింగ్, గుర్తొచ్చానా? కాల్ చేశావు అని ఎంతో ప్రేమగా అడిగాడు. నువ్వు నాకు ఎప్పుడూ గుర్తుంటావు బేబీ, నీకే నేను అస్సలు గుర్తులేను అని అంది అమర్ గర్ల్ ఫ్రెండ్ నైని. నైని, నువ్వు నాకు గుర్తు లేకపోవడం ఏంటి స్వీట్ హార్ట్ అన్నాడు అమర్. అవునా, మరి నీ పెళ్ళైన దగ్గర నుంచి నన్ను చూడటానికి ఎందుకు రాలేదమ్మా? మాటల్లో రంగరించి అడిగింది నైని. ఏం చేయను ఏం చేయను చెప్పు. ఆ శిశిర బబుల్ గమ్లా నా చుట్టూనే తిరుగుతుంది బంగారం. దాన్ని వదిలించుకు రావడానికి టైం పట్టేలా ఉంది అని అన్నాడు అమర్. ఏంటి, ఒక్క రాత్రికే అది అంతలా నచ్చేసిందా? చిరుకోపంగా అడిగింది నైని. నచ్చడమా? గులాబ్ జామ్ లాంటి నువ్వు నాకు ఉండగా అది ఎలా నచ్చుతుంది బంగారం? దాని చిటికెన వేలు కూడా నేను టచ్ చేయలేదు తెలుసా? అయినా నాకు కావాల్సింది దాని ఆస్తి కానీ అది కాదు కదా అని అన్నాడు అమర్. అయితే మంచం మీద మల్లెపూలు గోల చేస్తున్నాయి, వచ్చేవాడి సంగతి చూడొచ్చు కదా. ఓపెన్ ఇన్విటేషన్ ఇచ్చింది నైని. షూర్ డార్లింగ్, 5 మినిట్స్లో అక్కడుంటా. వాటి సంగతి నీ సంగతి కలిపే చూస్తా అని
కొంటెగా అంటూ కాల్ కట్ చేసి అర్జెంటుగా ఆఫీస్కి వెళ్ళాలి అని జగన్నాథానికి చెప్పి నైని ఇంటికి బయలుదేరాడు అమర్. అమర్ వెళ్ళగానే అమర్ ప్రేమ సంగతి తల్లికి చెప్పుకోవాలని శిశిర నర్మదకు సైగ చేసి గదిలోకి వెళ్ళింది. ఆ సైగ అర్థం చేసుకున్న నర్మద కూతురి అత్తవారింటి విశేషాలు తెలుసుకోవాలని ఆతృతగా ఇప్పుడే వస్తానండి అని జగన్నాథానికి చెప్పి శిశిర వెనకాలే గదిలోకి వెళ్ళింది. నర్మద గదిలోకి రాగానే నర్మదని పట్టుకుని బోర్మని ఏడ్చేసింది శిశిర. అత్తవారి అత్తవారింటి విశేషాలు చెప్తుందని ఆశగా వచ్చిన నర్మదకి శిశిర అలా ఏడవడంతో షాక్ తగిలింది. ఏమైందే శిశిర, నువ్వు అనుకున్నట్లు హామర్తోనే నీ పెళ్లి జరిగింది కదా, మరి ఇంకా ఎందుకు ఏడుపు అని అయోమయంగా అడిగింది నర్మద. గుర్రం నీటి దాకా వచ్చింది కానీ నీళ్లు తాగనంటుంది మమ్మీ అని గారంగా అంది శిశిర. ఒసే తింగరదానా, ఇప్పుడున్న టెన్షన్లో ఏం జరుగుతుందో చెప్పకుండా దిక్కుమాల సామెతలు చెప్పావో చంపేస్తా, ముందు జరిగింది చెప్పు అరిచింది నర్మద. ఇప్పుడు విశాల్ శ్రావణి విషయంలో ఏం చేస్తాడు? శ్రావణి దారి ఎటువైపు? నర్మద శిశిర అమర్లను కలపడానికి ఏం చేయబోతుంది తెలుసుకోవాలంటే మరి నెక్స్ట్ ఎపిసోడ్ వరకు వెయిట్ చేయాలి కదా ఫ్రెండ్స్. అలాగే వెయిట్ చేస్తూ ఈ ఎపిసోడ్పై మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేస్తారని, నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ బాయ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం.